సో వాళ్ళు ఒక పెద్ద ఎత్తున అడవుల్ని జల్లెడబడుతున్నారు, దండకారణ్యాల్ని జల్లెడబడుతున్నారు. దీనికి సంబంధించిన అప్పుడప్పుడు మనం ఎన్కౌంటర్ల గురించి వార్తలు వింటున్నాము. సో ఆపరేషన్ ఖగర్కి సంబంధించిన చర్చ బాగా తీవ్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డులో ఉన్న కర్రెగుట్ట అనేది చర్చనీయాంశమైంది. ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ఒక మావోయిస్ట్ ముగ్గురు టాప్ లీడర్స్ ఉన్నారు అనేది ఇక్కడ పోలీసులకి సమాచారం అందింది. దాంతో ఈ కర్రెగుట్టని పోలీసు సాయుధ దళాలు రౌండప్ చేశాయి. దాదాపు 10,000 మంది పోలీసులు ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం ఉంది. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు, ఛత్తీస్గఢ్కి సంబంధించిన పోలీసులు దీన్ని చుట్టుముట్టారు. ఈ కర్రెగుట్టని చుట్టుముట్టారు. ఇక్కడ ఎవరున్నారని, హిడ్మా అనేవాళ్ళు ఉన్నారని, హిడ్మా, దామోదర్, దేవా వీళ్ళందరూ టాప్ స్థాయిలో ఉన్న బౌంటీ ఎక్కువ వేల ఉన్న మావోయిస్టులు. సో దాదాపు మావోయిస్టులు అందరినీ పేరు వేసిన నేపథ్యంలో ఈ ముగ్గురిని కనుక పట్టేసుకుంటే ఇక దాదాపుగా దీన్ని మేము విజయం సాధించగలుగుతామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా మేము చర్చలకు వస్తాము, అన్కండిషనల్గా చర్చలకు వస్తామని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తుంది. దాదాపు ఇప్పటికి 2 సార్లు లేఖలు రాసింది. 3వ సారి లేటెస్ట్గా 2 రోజుల క్రితం మళ్ళీ ఒక లేఖ రాసింది. ఈ మావోయిస్టులను ఏరివేసే పేరుతో ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది. దీనివల్ల చాలామంది అమాయకులు చనిపోతున్నారు, గిరిజనులు చనిపోతున్నారు. మావోయిస్టులకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించండి, మేము ఉన్న పరిస్థితిని మీకు వివరిస్తామని వాళ్ళు 3వ సారి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన సందర్భంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి 2 రోజుల క్రితం ఆయన కూడా ఉన్నత స్థాయి పోలీసు అధికారులను పిలిచి దీని గురించి మాట్లాడారు. ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం అనే విషయాన్ని మాట్లాడారు. అలాగే ఐబీ చీఫ్ కూడా ఛత్తీస్గఢ్ వచ్చారు. ఛత్తీస్గఢ్లో పరిస్థితిని సమీక్షించారు. ఇది ఒక పరిణామం. రెండో పరిణామం ఏంటంటే తెలంగాణలో కూడా ఈ విషయం మీద తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ నేతలు, ఇతరత్ర సభ్యులు, మానవ హక్కుల సంఘం సభ్యులు కూడా ఈ ఆపరేషన్ గగ్రా పేరుతో జరుగుతున్న దురాఘాతాల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని చర్చలకు వెళ్ళమని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ పీస్ కమిటీ సభ్యులందరూ కలిసి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇదే విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రధానాన్ని మీరు అనుసరించాల్సిన అవసరం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పొచ్చు, చర్చలకు ఆహ్వానించవచ్చు. సో దీన్ని చర్చలకు ఆహ్వానించండి. ఇలా అమ్మాయి పోలీసులు చనిపోతున్నారు, ఆదివాసీలు చనిపోతున్నారు, సాయుధ దళాలు చనిపోతున్నాయి, ఇతరత్ర దురాఘాతాలు కూడా ఎక్కువయ్యాయి. కాబట్టి మీరు చొరవ తీసుకుని చర్చలని స్వాగతించండి, చర్చలను ఆహ్వానించండి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడండి అని వాళ్ళు కోరారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటాం. దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా దీన్ని ఒక సోషల్ ఇష్యూగా చూస్తున్నాం, సోషల్ పర్స్పెక్టివ్లో నేను చూస్తున్నాను. సో ఖచ్చితంగా దీన్ని మా ఎజెండాగా తీసుకుంటాము. దీన్ని క్యాబినెట్లో పెడతాము. క్యాబినెట్లో ఉన్న క్యాబినెట్ సహచరులతో అందరూ చర్చించి దీనికి ఒక స్పష్టత తెచ్చుకుంటామని కూడా